హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ మంచి కర్రీ. ఎందుకంటే వేసాకాలంలో ప్రతి ఒక్కళ్ళు చుట్టాలు బంధువులు వచ్చిన రైతులైతే పొలాల నుంచి పనిగట్టుకుని పట్టుకొస్తారు. ఈవేళ పనసకాయ ముక్కలు పచ్చి బఠాణీ మసాలా కర్రీ సూపర్ ఉంటుంది. బంగారం రెండు చూపిస్తాను అమ్మ, చక్కగా చూపిస్తాను చూడండి. పావు కిలో పచ్చి బఠాణీ అమ్మ రాత్రి నానబెట్టుకున్నాను. రాత్రే నానబెట్టుకోండి. అరగంట పావు గంట అంటారు, అది నమ్మొద్దు. అరగంట అంటే నాను మనం పలవా చేసుకున్నప్పుడు కూడా అలాగే నానబెట్టుకోవాలి. రాత్రి నానబెట్టుకుంటే ఇదిగో చక్కగా ఇదిగో ఇలాగ ఇచ్చిపోద్ది అన్నమాట. ఇదిగో చూసారు, ఉడకబెట్టినట్టు వచ్చింది, బాయిల్ చేసుకున్నట్టు వచ్చింది. ఇదిగో ఓకేనమ్మా. పావు కిలో నానబెట్టుకున్నాను రా. అరకిలో ముక్కలు పనస ముక్కలు ఇవి. ఇగో చింతపు సైడ్ అమ్ముతారు రా, మా వాళ్ళు వెళ్ళారు పట్టుకొచ్చారు. ఇక అందులో గింజలు కూడా వేస్తున్నా. పనసకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. అయితే కొందరికి వండుకోవడం తెలియక ఇష్టపడరు అంతే. ఓకేనమ్మా. అర కేజీ పనస ముక్కలు, పావు కిలో పచ్చి బఠాణీ ఇందులో మనం వేసుకుని చూపిస్తాను మీకు. 2 ఉల్లిపాయలు, 6 పచ్చిమిరపకాయలు. ఓకేనమ్మా. 2 స్పూన్లు కారం, స్పూన్ ధనియాల పౌడరు, స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు ఏమో, పసుపు, కరివేపాకు వేసాను. కొత్తిమీర లేదు, ఎందుకంటే వేసాకాలం కాబట్టి మీ అందరి ఇళ్లలో తెలుసున్నదే కాబట్టి బంగారం. ఓకేనమ్మా. అదిగో కుక్కర్లో ఎందుకు వేస్తున్నానంటే పనస ముక్క ఉడకాలి, బఠాణీ ఉడకాలి. ఎప్పుడైతే ఉప్పు కారం పట్టేసిందో మనం అంక చూస్తే వీసిపోయి, అందుకని చక్కగా 2 కూతలు వేయించుకున్నాం అనుకో సూపర్ ఉంటుంది. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలమ్మా. తీస్తాను, మర్చిపోయాను. ఒక అర స్పూన్ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఓకేనమ్మా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. సాల్ట్ కూడా వేసేస్తున్నాం, ఎందుకంటే అసకాలం కాబట్టి కొంచెం తొందరగా వండుకుంటే ఏసీలు ఉన్న వాళ్ళు గదుల్లోకి వెళ్ళిపోవచ్చు కాసేపు. ఏసీ లేని వాళ్ళు ఎవ్వరు లేరు దేవుడిచ్చిన కాడికి. ఈ నెల వచ్చే నెల కట్టుకుంటాం కరెంటు బిల్లు, తప్పదు అని కరెంటు కూడా ఉంచుతలేదు. వాళ్ళకి అసకాలమే కదా, పనులు చేయించుకుంటున్నారు కదా తంబాలు అవిని, వాళ్ళకి ఇదే టైము. చాలా మంది పారింతారు, ఇవి పారింతే చప్పన వస్తుందిరా. ఉడకబెట్టేసి వార్చేసి వండుతున్నారు. వండకూడదు అలాగా, ఇవి నూనెలోనే మగ్గాలి. గింజలు కూడా వేసుకున్నాను నేను. మళ్ళీ డిమార్ట్లో కొనుక్కొచ్చేస్తుంది అక్క, చుట్టాలు అంకమ్మ, చుట్టాలతో వెళ్తున్నానంటది, పట్టుకొచ్చేస్తుంది. 2 ఏళ్ళు అయినాయి. ఎలాగంటే నువ్వు వీడియోలో చెప్పేస్తున్నావు అంటుంది. అవి కొనుక్కొచ్చేసింది, పాతయ్య అయిపోయినాయి అంటది. 2 నెలలకు 3 నెలలకు పాతయ్య అయిపోతాయి అమ్మా. అక్కడ కొత్త స్టాక్ ఏదైనా ఉంటే డిమార్ట్లో బెంగెట్టుకుంటారని చాలా మంది అలాగ వెళ్ళిపోతున్నారు. అది ఇప్పుడు ఇదిలా నూనెలో మగ్గాలి. మగ్గితేనే తిని రుచి. వార్చేస్తున్నారు, ఎందుకంటే తొందరగా అయిపోతున్నట్టు. వార్చకూడదు, దేని టైం దానికి ఇవ్వాలి కదా. అది ఒక్క నిమిషం మగ్గేది చూపిస్తా, అప్పుడు బఠాణీ వేద్దాం. చూసాం ఎంత బాగా మగ్గిపోయినాయా. అది ఈ కూర అంటే మా అన్నయ్యకి ఎంత ఇష్టమో. ఇవ్వరమ్మా, బఠాణీ పోసేసుకుందాం. కారం, పసుపు, ధనియాల పౌడరు, గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర లేదు పాపం, సాయమ్మకి నచ్చిన కొత్తిమీర లేదు. ఇది రొటీలో కూడా బాగుంటుంది రోయ్. సాయంత్రం మాటలు చపాతి కూర మిగిలితే చక్కగా చపాతీలు చేసుకోండి. లగసార్లు అయిపోయినాయి. ఇప్పుడు మన ఇంట్లో మనమే కూర్చొని తిని అలా వండుకుని. ఇప్పుడు వాటర్ పోసుకుందామమ్మా. ఒక 1/2 లీటర్ వాటర్ పడుతురా. రెండు కూతలు రానివ్వండి. ఓకేనమ్మా. 3 కూతలు వేయించుకున్నానమ్మా. 2 అనుకున్నాను కానీ కొంచెం నాకు గట్టి అనిపించి 3 కూతలు వేయించాను. ఓకేనమ్మా. అంటేనంటే మా వదిన చెప్తుంది ఫోన్ కొడితే, పోతుకాయ ఆడకాయ ఉంటుందంట. పోతుకాయ అయితే కొంచెం బిరుసుగా ఉంటుందంట, ఆడకాయ అంటే తొనలు వచ్చిన కాయ కాబట్టి మెత్తగా ఉంటుందంట.
ఇందులో కూడా పోతే ఆడని ఉండదు కోసం మరి అలాగన్నమాట. ఇదిగో నమ్మ చక్కగా ఉప్పు కారం అన్నీ సరిపోని ఇదిగో ఇప్పుడు మేము చివటం వెళ్ళిపోతున్నాం. అందరం కలిసి అక్కడ భోజనం చేస్తాం. చూసారా, అంతే. సూపర్ అంటే సూపర్ ఉంది, అన్నీ సరిపోయి. ఓకేనమ్మ, మరి నచ్చిందని అనుకుంటున్నాను. చక్కగా ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా మనకు వానాకాలానికి కూడా పనికొస్తాయి డ్రీప్లో పెట్టుకుంటే. ఏమ్మా, పనసకాయతో ఎన్నో రకాలుగా వండుకోవచ్చు. శనగపప్పు వేసి వండుకోవచ్చు, పెసరపప్పు వేసి వండుకోవచ్చు, మసాలా కర్రీ వండొచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. పత్తి దాంట్లో క్యారెట్ వేసుకోవచ్చు. క్యారెట్ తురిమేసి పనస పొట్టు ఉండదు కదా, అందులో ఫ్రైలో వేసుకోవచ్చు మంట. ఇది అసలు సెప్పర్ అనేదే కాదు, ఆరోగ్యానికి మంచిది. నన్ను మొన్న నేను క్యాబేజీని పనస పొట్టు వండినప్పుడు ఒకళ్ళ కామెంట్ పెట్టారు, అమ్మ ఇంకా ఏమేమి వేసుకోవచ్చో చెప్పని చెప్పి. ఓకేనా, సౌరుస్గా ఉండడానికి చిన్న మామిడికాయ పత్తి కోరుకుని వేసుకోవచ్చు. పనసకాయ ఏదైనా సరే సూపర్. వంకాయ పనసకాయ వండుకోవచ్చు, ములక్కాడ పనసకాయ వండుకోవచ్చు. ఓకే బంగారం, మరి ఇలాగే వండుకోండి. నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి చక్కగా చూసి మంచి కామెంట్లు పెట్టి మళ్ళీ మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది బంగారం. బై బాయ్.